ప్రతాప్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇప్పటికే 175 సీట్లు రావడంతో నవ్ సమాజ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ బాజిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం కావాలి నీకు? హోమా, రెవెన్యూ, ఫైనాన్స్? మా అయ్యని చంపినోడి ఫోటో కావాలి బాబాయ్. నువ్వు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండే పాటికి నటి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తాను కొడుకుని. ఇప్పుడు ఆ గొడవలు ఎందుకు లేదా? సరదాగా ఎంజాయ్ చేయి. సార్, మీ గురించి ఎవరో రవంట సిబిఐ నుంచి వచ్చారు. ఏంటనే ఇక్కడ ఏం చూసావా? క్యాసెట్ సంగతి ఏమైంది? సారీ సార్, నా పేరు ఆంజనేయ ప్రసాద్. రవి ఫ్రెండ్ని, అతను రాలేకపోయాడు. థ్యాంక్ యూ సార్. ఊళ్ళో లేడా? జైల్లో ఉన్నాడు. యూజ్ అరెస్టెడ్. ఇంట్రాగేషన్ జరుగుతోంది. మీరు ఈ క్యాసెట్ గురించి టెన్షన్ పడుతున్నారని నేనే తీసుకొచ్చాను. కావాలంటే నువ్వు వాళ్ళు చంపేసుకో. నేను రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇది నా వయసు కాదు. ఎవరో మిమిక్రీ చేశారు. ఇంకోసారి వినండి సార్. నిజంగా నాకు తెలియదు. సార్, మీరు పార్సల్ ఎవరమ్మన్నారు నిన్ను? వాడు ఎవడో కానీ మీ సెక్రటరీ వాయిస్ కూడా బాగానే ఇమిటేట్ చేశారు. వీడియోలు చూపిస్తేనే గ్రాఫిక్స్ అంటున్నారు. ఇంకా ఈ టాల్కా టేబుల్ కోర్టుకి ఏం సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా వాదనలు వాయిదాలు అయ్యేసరికి నువ్వు ఉండవు, నేను ఉండను. ఒప్పుకుంటాను, కానీ బయట శివారెడ్డి కొడుకున్నాడు చూసారా? వాడుతున్న ప్రాబ్లం. కుర్రోడు కదా, కోర్టుకున్నంత ఓపిక వాడుకుంటుంది. టేప్ వినగానే కాల్ చేస్తాడు. బాజిరెడ్డి గారు, శివారెడ్డి చేస్తే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తులు అవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?